ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? సంతోషమా? చాలా సంతోషం అండి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మన ప్రియులు సహోదరులు మరి బుజ్జన్న గారి కుటుంబంలో, అలాగే శాంతమ్మ గారి కుటుంబంలో ఈ రాత్రి కాల సమయంలో ఇలాగా క్రిస్మస్ ఆరాధనను గృహ కూడికను జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. విశేషంగా మరి గత దినాల్లో మనం ధ్యానం చేస్తే కొన్ని మాటలు ఒకసారి ధ్యానం చేద్దామా? గాబ్రియేల్ దూత కాగలవా అంటూనే కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. ఒకటేంటి? శుభవచనం పలికిన గాబ్రియేల్ దూత. రెండోదేంటి? కుటుంబాలు కట్టిన గాబ్రియేల్ దూత. మూడోదేంటి? కలవరాలను తొలగించి ధైర్యాన్ని ఇచ్చిన గాబ్రియేల్ దూత. నాలుగోదేంటి? సమాధానపు వార్తను లేదా సమాధానపు వచనాన్ని పలికిన గాబ్రియేల్ దూత. హల్లెలూయా. మరి ఈరోజు చివరిగా గాబ్రియేల్ దూత గురించి మనం నేర్చుకోబోతున్న అంశాన్ని లేదా 5వ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నాతో కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాటలు విన్నప్పుడు మీకేం అర్థమైందండి? గాబ్రియేల్ దూత ఎవరిని ప్రకటిస్తున్నాడు? ప్రభు పుట్టుకను ప్రకటిస్తున్నాడు. ఒకవేళ నేను ఈ మాట చెప్పనా, గాబ్రియేల్ దూత యేసు ప్రభు వారి పుట్టుక కంటే ముందుగా ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే యేసు ప్రభుని గురించిన స్వార్థను ప్రకటించిన గాబ్రియేల్ దూత కనపడతాడు మనకి. యేసు ప్రభుని గురించిన స్వార్థ ప్రకటించబడింది. చాలామంది మనం అంటాం యేసు పుట్టాడు అని పాటలు పాడుతూ ఉంటాం, కానీ వాస్తవానికి ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఇవాంజలిజం. అంటే ఆయన పుట్టుక అనేది స్వార్థ. ఆయన పుట్టుక ఏమైంది? స్వార్థ అండి. శుభవచనం. ఒక మాట అంట, ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఏం చేస్తంట ఆలోచించుకొని చుండగా అంటాడు. అంటే యేసుప్రభు పుట్టుక ఆమెకేమైంది? శుభవచనమైంది. యేసుప్రభు పుట్టుక ఆమె జీవితంలో స్వార్థ అయింది. కనుక గాబ్రియేల్ దూత చేసిన మరొక పని ఏంటంటే స్వార్థను ప్రకటించిన గాబ్రియేల్ దూత ఏం ప్రకటించాడండి? స్వార్థను. ఎటువంటి స్వార్థ? మత్తయి సువార్త 1:21 ప్రకారం మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టును. ఆ గాస్పల్ ఎలా ఉంచుకోండి, ఏమని గాస్పల్ చేస్తున్నాడు ఆయన? ఎటువంటి సువార్త క్రిస్మస్ దినాన ఆ దినాన దేవుడికి మరి దేవుని గురించి గాబ్రియేల్ దూత అందించాడు అంటే చూడండి, ఆమె యొక్క కుమారుని కనును. చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటి సువార్త ఇక్కడ? తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ప్రజలను వారి పాపము నుండి ఆయనే ఏం చేయబోతున్నాడు? రక్షించబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే నా మాటలు వింటున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనిషి యొక్క పాపము నిమిత్తము వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. వారి పాప పరిహారమై భూమి మీదకి వచ్చిన లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఆ దినాన దూత ప్రకటించిన సువార్త ఇదే. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఒక గొప్ప సువార్త జరిగింది. ఒక గొప్ప సువార్త ఏంటంటే, ఎందరైతే తమ జీవితంలో పాపము చేత, అవిధేయత చేత, అక్రమము చేత, వ్యభిచారము చేత
లేదా దొంగతనం అంటూ మోసపరమైన జీవితంలో ఎవరైతే మగ్గుచున్నారో, దానిలోంచి ఎవరైతే బయటపడలేని స్థితిలో ఉన్నారో వారందరికీ శుభవార్త ఏంటంటే ఆయన మీ పాపములు క్షమించి ఉన్నాడు. నిజంగా మన విషయంలో ఎవరైనా పొరపాటు చేస్తే మనం ఏం చేయం చెప్పండి? క్షమించడానికి సంకోచిస్తూ ఉంటాం, క్షమించడానికి ఆలోచిస్తుంటాం, క్షమించడానికి చాలా సమయాన్ని కూడా మనము తీసుకుంటుంటాం. ఒకవేళ క్షమించాలంటే అసలు మన మనసు ఒప్పుకోదండి. ఏం చేయదు? మన మనస్సాక్షి ఒప్పుకోదు. ఒక వ్యక్తిని క్షమించాలంటే మన మనస్సాక్షి ఏం చేయదు? అది చిన్నదైనా పెద్దదైనా మన మనస్సాక్షి ఒప్పుకోదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి జీవితంలో తెలుసో తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. మన అవిధేయతను, మన అపరాధములను క్షమించగలిగిన మనస్సు కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇక్కడ వాక్యం ప్రకటించబడుతూ ఉంది. ఏమంట? వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టును. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అనగా అర్థం ఏంటంటే రక్షించువాడు, యేసు ప్రభు అనగా కాపాడేవాడు, యేసు ప్రభు అనగా మేలు చేయువాడు, యేసు ప్రభు అనగా ఉపకారము చేయువాడు, యేసు ప్రభు అనగా క్షమించే మనసు కలిగిన వాడు, యేసు ప్రభు అనగా ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడిన వాడు, తన ప్రజల కొరకు ఆయన తన చివరి ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా చిందించడానికి వెనకాడని దేవుడు అండి ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈయన ఆ మాటలు వింటున్న ప్రియమైన దేవుడట, గాబ్రియేలు దూత చేసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించిందంట. ఏం చేశాడంటే ఆయన? ఏంటి ఆ సువార్త అంటే రక్షణ సువార్త. నీకు రక్షణ ఉందనే సువార్త, నీకు నిశ్చయిత ఉందనే సువార్త. నీ జీవితంలో ఒకవేళ ఆటుపోట్ల గుండా వెళ్తున్నావేమో, ప్రభుని యేసుక్రీస్తు వారి చెంతకి నువ్వు చేరినలా నీ మనసుతో ఆయన వేడుకునేలా, ఇదిగో ఆయన నీకు మార్గము సత్యము జీవమేమనని బోధించే రక్షణ సువార్త. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రికాల సమయంలో గాబ్రియేలు దూత ఎటువంటి నిశ్చయిత చూడండి. మన పాపాలకు ఏముందంట? క్షమాపణ. ఏమండి? పాపముకేముంది? క్షమాపణ ఉంది. ఈ లోకంలో అన్నిటికీ క్షమాపణ దొరికిద్దేమో కానీ క్షమాపణ దొరకంది ఏదైనా ఉందంటే పాపానికి క్షమాపణ లేదు. తెలుసా మీకు? పాపానికి ఏమి లేదు, క్షమాపణ లేదు. ఒకప్పుడు మనుషుడు తమ పాపాలు పోగొట్టుకోవడానికి, తమ పాపాలు పరిహరించుకోవడానికి రకరకాల భక్తులు చేసి ఉండొచ్చు, రకరకాల కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఒకే ఒక కార్యక్రమం, ఒకే ఒక త్యాగము, ఒకే ఒక యాగం ఏంటంటే ఆయనే మన నిమిత్తము ఒక బలి పశువులాగా సిలువలో చనిపోయాడండి. తన ఆఖరి రక్తపొట్టు వరకు భూమి చిందించి మన పాపాలకి పరిహారం ఇచ్చిన వాడు ఆయన. అందుకే దూత ఆ దినాన ప్రకటించిన సువార్త ఏదంటే రక్షణ సువార్త. ఇదిగో మనందరికీ ఏముంది? రక్షణ ఉంది. రక్షణ అంటే అర్థమైంది కదా? ఈ మాట అర్థమైంది? రక్షణ మాట బాప్తిస్మా. రక్షణ అంటే మన జీవితాలు కాపాడబడడం. ఎక్కడి నుంచి కాపాడబడాలి? పాపము నుంచి కాపాడబడాలి. ఈ దినాన చిన్నవారు మొదలుకొని పెద్దవారు వారికి ఏలుబడి చేస్తున్న ఒక అంశం ఏందని ఉందంటే పాపమేనండి. ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారు లేదో, యూట్యూబ్ ఛానల్లో ఒక ఇద్దరు యవ్వన బిడ్డలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఛానల్ని హైప్ చేసుకోవడానికి వారి పరిధులను మించిపోయి వెళ్ళిపోయిన దాఖలాలు టీవీలో ఈ మధ్యకాలంలో అది చక్కర్లు కొడతా వచ్చింది. ప్రతి ఛానల్లో అది మారుమోగిపోయింది. చాలా చిన్న వయస్సు, కానీ వారి జీవితంలో చెయ్యరాని తప్పునే వారు చేశారు. ఆ తప్పు ఏంటంటే యావత్ ప్రపంచం చూసేలాగా తప్పుని చేశారండి. దేనికొరకు తెలుసా? ఆ యూట్యూబ్ ఛానల్కు ఏం రావడానికి? లైక్స్ రావడానికి. ఇప్పుడు మనం పాడే పాటలు కూడా ఇవేలేండి. మనకి లైకులు రావడానికి ఎన్నో పాటలు పడుతూ ఉంటాం. మనకి లైకులు రావాలని చెప్పి రాత్రి అంతా నిద్ర లేకుండా రాత్రులు కూర్చొని ఆ మొబైల్ కింద ఆ సిస్టమ్ దగ్గర కూర్చొని పాటలు పడి తలనొప్పి వచ్చేసి ఇక ప్రార్థన కూడా మనం పర్రాని పాటలు పడుతూ ఉంటాం. మనం ఎక్కడ లేని పాటలు చేస్తుంటాం. మనకి ఒక మాట చెప్తాను, ఈ దినాన దేవుని యొక్క వాక్యం ఇస్తున్న ధైర్యం ఏం తెలుసా? ఒకవేళ
ఎంత ఘోరమైన పాపమును చేసినప్పటికీ కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అదే దూత అక్కడ తెలియజేస్తుంది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టును. మొదట మనం గుర్తించాలి, మన పాపాలకి పరిహారము ఉంది. మన అవిధేయతకు, మనం చేసిన పొరపాట్లకు, తెలుసో తెలియక చేసిన ప్రతి పొరపాటుకి ఏముంది తెలుసా? క్షమాపణ ఉంది. ఆ క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అను దేవుడండి. లూకాసు వార్తలో చూడండి, ఆయన మాట అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అక్కడ యేసు అని రాయబడింది, యేసు అనగా రక్షకుడు. ఇక్కడ క్రీస్తు అనే పదం రాయబడింది, క్రీస్తు అనగా అభిషేక్తుడు. కనుక ఈ రాత్రి కాస్త మన పని ఏంటి? వాట్ ఈస్ అవర్ వర్క్? మనం చేయవలసిన పని ఏంటి అంటే, మనము కూడా గాబ్రియేలు దూత వలె ఈ రక్షణ సువార్తను ప్రకటించు వారమై ఉండాలి. ఈ క్షమాగుణంతో కూడుకున్న సువార్తను ప్రకటించు వారమై ఉండాలి. యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించు వారమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎంత ప్రేమామయుడో, ఎంత దయగలిగిన వాడో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి వచ్చినప్పుడు మనకు అర్థమైంది. ఆయన ఎంత క్షమించగలుగుతాడు. యేసు ప్రభు వారిని చాలా ఘోరంగా కొట్టారండి. చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఆ పాపం ఎవరిదంటే మందే. మన కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. అప్పుడు ఆయన శిలువలో పలికిన ఒక మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగును గనక వీరిని క్షమించుము. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క మనస్సు అదండి. దేవుడికి ఉండవలసిన మనస్సు ఏంటంటే క్షమించే మనస్సు కలిగిన వాడు దేవుడు. క్షమాగుణం పెట్టగలిగిన వాడు ఎవరు తెలుసా? దేవుడు. క్షమాపణకు సిద్ధ మనస్సు కలిగిన వాడు ఎవరు తెలుసా? దేవుడు. అందుకే ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే క్షమించే మనస్సు కలిగిన వాడు. కనుక ఇటు సువార్తను మనం ఏం చేయగలగాలంట? గాబ్రియేలు వలె మనము కూడా ఏం చేయగలగాలి? ప్రకటించగలగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేయగలగాలి? అటువంటి సువార్తను మనం ఏం చేయగలగాలి? ప్రకటించగలగాలి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక వ్యక్తి కనపడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. చిన్న ఒక మాట సిస్టర్, బ్రదర్స్, ఒక మాట. నేను వచ్చిన 2 times రిపీట్ చేస్తుంటే మళ్ళీ రిపీట్ చేసిన మధ్యలో పూర్తి కాకముందే మీరు బైబిల్ చదవడం క్రమం కాదు. మారుకోండి, కొంచెం మారాలి, బుద్ధి మారాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం ఇప్పుడు చదవండి. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూద అరణ్యములో ప్రకటించుచుండెను. ఈయన ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. యోహాను గారు ఏం చేశారు? అది నాన్న సువార్తను ప్రకటించాడంట. ఏ సువార్త? మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించుచున్నది. భక్తుడైన యోహాను వారు కూడా ఆయనకున్న భక్తిని బట్టి ఆయన భక్తి కొనసాగించవచ్చు, ఆయన భక్తిని దాచిపెట్టుకోవచ్చు. ఆయనకున్న భక్తిని ఏం చేయొచ్చు? తన ఇంటి వారితో కలిపి ఆ భక్తిని కొనసాగించవచ్చు. కానీ భక్తుడైన యోహాను గారు చేసిన పని అంటే తన భక్తిని తనలో ఉంచుకోవాలా. ఆ భక్తిని ఏం చేశాడంట? స్వార్థ రూపంలో ప్రకటించాడంట. ఏమని? మారు మనసు పొందుడి, ఇదిగో దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనస్సు అంటే మారు మనస్సు అంటే మారు మనస్సు అంటే ఒకసారి ఆలోచిద్దాం. మీరు చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించండి. మారు మనసు అంటే పశ్చాత్తాపం అన్నారు, మారు మనసు అంటే ఇంకేమన్నారు? పాపక్షమాపణ అన్నారు. అసలు మారు మనస్సు అనే పదంలోనే మనసు మార్చుకోవడం అనే పదం అనపట్లేదా? ఏంటి మనస్సు? ఇదివరకు పాపం చేసాం, ఇక చేయను అనే నిశ్చయితకి రావడం. ఇదివరకు మోసం చేసి బతికాను, ఇక ఎన్నడూ కూడా మోసం చేసి బ్రతకను అనే నిశ్చయితకు రావడం. ఇదివరకు గొడవలు పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఆ గొడవలకి పోకుండా మనసు మార్చుకోవడం. ఇదివరకు ఏ విషయంలోనైనా తప్పుగా అపార్థం చేసుకునే వాళ్ళం, ఇక ఎన్నడూ కూడా తప్పుగా అపార్థం చేసుకును, ఇకనైనా సరైన రీతిలో అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మనకి అపార్థం చేసుకోవడం ముందుగా వచ్చేస్తుంది. పుస్తకం కోపం రావడం కావచ్చు, వెంటనే ఆవేశపడిపోవడం కావచ్చు, కొంతమంది కోపం ఎక్కువ. ఇప్పుడు మనం చేయవలసిన మారు మనసు అంటే అర్థం ఏంటి? ఇక మీదట ఆ కోపాన్ని ఏం చేయాలి?
కంట్రోల్ చేయగలగాలి. ఇది మారు మనసు అండి. మారాలి, మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నియర్ టు యూ. దేవుని రాజ్యం అతి సమీపంగా నీకు ఉన్నది కనుక ఇదిగో ఆ రక్షణ సువార్త నువ్వేం చేయగలగాలి? దూత వలె, గాబ్రియేలు దూత వలె నువ్వేం చేయగలగాలి? ప్రకటించగలగాలి. యోహాను గారు చూడండి, మళ్ళా మార్కు సువార్తలో కూడా కొంచెం మాటలకు రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు గమనిస్తే యోహాను గారు చేసిన మరొక పని చూస్తున్నాం ఇక్కడ. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై, దేవునికి మహిమ కలుగును గాక. 2 పనులు ఇక్కడ కనపడతాయి. ఒకటి ఏంటంటే ఏ సువార్త చేశాడు ఆయన? పాప క్షమాపణ నిమిత్తమై, మారు మనసు నిమిత్తమై. కనుక దూత వలె మనము కూడా ఏం చేయగలగాలంట? యేసు ప్రభు గారి పుట్టుకకు ముందు దూత ఏం చేసిందంట? సువార్త ప్రకటించింది. ఎవరి గురించి? క్రీస్తుని గురించిన సువార్త, రక్షకుడు గురించిన సువార్త, క్షమాపణ గురించిన సువార్త, ప్రేమను గురించిన సువార్త. మీరు నమ్ముతారా? యేసు ప్రభు ఎంత గొప్పవారు అక్కడ రాయబడింది. కొంతమంది గొల్లలంట ఏం చేస్తాంట? గొర్రెలు కాసుకుంటుంటే దూత వెళ్ళి ఆ గొర్రెలకు కూడా ఈ సువార్త చెప్పి ఆ గొర్రెల కాపరులను ఏమంట? ఆ గొర్రెల కాపరులను కూడా ఎక్కడ తీసుకొచ్చిందంట? యేసు ప్రభు పుట్టిన చోటికి తీసుకొచ్చిందంట. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ సువార్త ఒక్కరికి కాదు, ఈ సువార్త అందరికీ. యేసు ప్రభు అందరికీ ప్రభువే ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమించుచున్న దేవుడే ఉన్నాడు. ఆయన అందరినీ క్షమించే దేవుడే ఉన్నాడండి. అందుకే గొర్రెల కాపర్లను కూడా ఎక్కడ తీసుకొచ్చిందంట? యేసు ప్రభు పుట్టిన చోటికి దూత తీసుకొచ్చింది. అంత మాత్రమే, జ్ఞానులు కూడా యేసు ప్రభు పుట్టుకుని చూడడానికి వచ్చారు. ఒక మాట ప్రియమైన దేవులారా, ఇక్కడ యేసు ప్రభు చెంతకు వచ్చే మన జీవితాల్లో ఏ తారతమ్యం లేదండి. మనమందరము కూడా ఒకటే అని ప్రకటించే సువార్తే రక్షణ సువార్త. ఏ భేదము లేదు ఇక్కడ, ఏ భేదము లేదు. మనం ఎవరైనప్పటికీ కూడా యేసు ప్రభు వారిని మన సొంత రక్షకుడుగా స్వీకరించి ఆయన ఆరాధన చేయవచ్చు. అందుకే యోహాను అంటాడు, 2 విషయాలు ప్రకటించాడు. పాప క్షమాపణ నిమిత్తమై, మారు మనసు నిమిత్తమై సువార్తను ఆయన ఏం చేశాడంట? ప్రకటించాడు. చాలామంది అంటారు యేసుప్రభు దగ్గర రా, ఏమంటారు? యేసుప్రభు దగ్గరికి వస్తే స్వస్థత వస్తుంది, యేసుప్రభు దగ్గర ఉంటే అప్పులు తీరిపోతాయి, యేసుప్రభు దగ్గరికి వస్తే అన్ని నిజమే అండి, అవన్నీ తీరతాయి, ఖచ్చితంగా తీరతాయి. కానీ దానికంటే మించినది ఒకటి మన జీవితంలో పనిచేస్తూ ఉంది, పాపం. ఫస్ట్ దేవుని సన్నిధికి రావాల్సిన ఆవశ్యకత ఏంటంటే, ఒకవేళ పాపం ద్వారా మనం చనిపోతే పరలోక రాజ్యానికి అనగా స్వర్గానికి మనము వెళ్ళం. మన నీతి మనల్ని రక్షించును. ఏం చేస్తుంది? మనం నీతిమంతులుగా మనము బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా 1-5 వచనాలు మనం గమనిస్తే శిష్యులు కూడా ఏం చేశారంట? యేసు ప్రభు యొక్క సువార్తను ఏం చేశారంట? ప్రకటించిరి అని రాయబడి. ఎవరంట ప్రకటించింది? యోహాను మాత్రమే కాదు, శిష్యులు కూడా యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించిరి. మీరు అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలు రాసిన పత్రిక మరి ఒకసారి అపోస్తల కార్యములు, ఫిలిప్పీ చేసిన పని చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం చూడండి, లేదా 6వ వచనమైనా పర్లేదు. అపోస్తల కార్యములు విని ఏక మనసుతో లక్ష్యం ఉంచిరి. పోయెను. మా సిస్టర్ ఎన్నో వచ్చి చదువుతున్నారు? ఓకే, 5 ఒకసారి చదవండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవులారా, ఆ దినాన ఒక గుంపు ఉండేదంట. ఆ గుంపు పేరు ఏంటంటే సమరయులు. అనగా వారి దేశంలో, వారి ప్రాంతంలో ఏంటంటే వారిని తక్కువగా చూసేవారు, వారిని ఊరి బయటికి
వెలివేసిన పరిస్థితుల్లో ఉండేవి. కానీ ఫిలిప్పు ఏం చేశాడు తెలుసా? యేసుప్రభుని ఆయన నమ్ముకున్న తర్వాత, ఆ రక్షణ సువార్త ఆయన కలిగిన తర్వాత సమరయ్య ప్రాంతానికి ఏం చేశాడంట? సువార్తను ప్రకటించాడు. మీరు అలా ప్రకటించుకుంటే మీరు చూడండి, 12వ వచనం అదే మాట ఉంటుంది, ఆయన సువార్త ప్రకటించాడని. 25వ వచనంలో కూడా ఆయన సువార్త ప్రకటించాడనే కనపడుతుంది. కానీ మీరు 25 నుంచి 30 వచనాలు చదివితే అక్కడ ఒక ఆయన కనపడతాడు. ఆయన పేరేంటంటే నపుంసకుడు, ఐథియోపియా రాజు అయిన నపుంసకుడు కనపడతాడు. చూడండి 26వ వచనం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు వచ్చేను. అతడు తిరిగి వెళ్ళుచు యెషయా గ్రంథం చదువుచుండెను. ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి ఆయన కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని పోయి విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగా గ్రహింపగలను? దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మాట గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవులారా, యేసు ప్రభువు నిన్ను నన్ను రక్షించుకున్న కారణం ఏంటి సార్? నీవు నేను ఒకరికి ఏం చూపించాలంట? త్రోవ చూపించే వారమండి. ఇదే కదా నిజమైన సువార్త. చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాత సైమును ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమును ఏర్పరచబడిన వంశములై ఉన్నాం. వాట్ ఈస్ అవర్ వర్క్ టు డూ? మనం చేయవలసిన పని ఏంటంటే యేసు ప్రభు సువార్తను ఏం చేయాలంట? ప్రకటించాలి. యేసు ప్రభు మన పాపాలు క్షమిస్తాడని ప్రకటించగలగాలి. యేసు ప్రభు మనం ప్రేమిస్తున్నాడని ప్రకటించగలగాలి. అందుకే ఆ ఐథియోపియుడు నపుంసకుడు, అతను ఆ రాణి కింద మంత్రిగా పనిచేస్తూ ఆ రాణి యొక్క ధనాగారం మీద ఏమేనంట అధికారి ఉన్నాడు, విచారణ చేయవాడుగా ఉన్నాడు. ఆయన బైబిల్ తీసుకొని చదువుతున్నాడు, కానీ ఆ బైబిల్లో ఏం రాయబడింది ఆయనకి అర్థం కాల. బైబిల్ అయితే ఉంది, దాన్ని చదువుతున్నాడు. కానీ ఫిలిప్పు వెళ్ళి, అయ్యా నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటే ఆయన అంటున్నాడు, ఎవడైనా ఒకడు మాకు దారి చూపించినలా మేము ఎలాగా తెలుసుకున్నాం. కనుక ఈ మాట ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు తన కృపను నీ ఎడలో చూపించాడు. దేవుడు తన ప్రేమని ఎడలో చూపించాడు. దేవుడు తన వాత్సల్యాన్ని ఎడలో చూపించాడు. మన జీవితాల్లో పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని పైకి లేపి నిలబెట్టాడు దేవుడు. కనుక ఇప్పుడు మనం చేయవలసిన పని అంటే గాబ్రియేలు దూత వలె సువార్తను ప్రకటించాలి. సువార్తనగా దారి చూపించడమే. ఏంటి దారి అంటే రక్షణ మార్గము, పరలోకానికి వెళ్ళే మార్గం. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎవడైనాను పరలోక రాజ్యములకు వెళ్ళాలంటే నా దారి తప్ప ఎవడును పరలోక రాజ్యానికి చేరలేనని ఆ దినాన కళాఖండిగా చెప్పిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారండి. కనుక ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభు మన జీవితంలో మార్గమై ఉన్నాడు. యేసు ప్రభు మన జీవితంలో సత్యమై ఉన్నాడు, మన జీవితంలో జీవమై ఉన్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో నిజ రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని ఏం చేయగలగాలంటే మనం స్వీకరించగలగాలి. ఒకవేళ స్వీకరించినట్లయితే నువ్వేం చేయగలగాలి? ఇతరులకి మార్గం చూపించే వారమై ఉండాలి. ఏం చూపించాలి? మనం సువార్త ప్రకటించే వారమై ఉండాలి. రక్షణ సువార్తను ప్రకటించే వారమై ఉండాలి. మీ ఒక మాట చెప్తాను చూడండి. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా 15 కదా, 10-15 ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు? ఇందు విషయమై సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం.
అంటే ఏమంటున్నాయంటే దేవుని యొక్క ఈ సువార్తను ఏం చేయాలంట? ప్రకటించే వారిని పంపాలంట. ఏం చేయాలి? ప్రకటించే వారిని పంపాలి. 2004వ సంవత్సరంలో దేవుడు మా నాన్నగారితో మాట్లాడినప్పుడు, అప్పటి వరకు మన ఆలోచన అంతా ఏంటంటే నేను ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నానండి. ఏమనుకున్నా? ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఒక స్థాయికి లేదా బాగా సంపాదించాలని జీలు ఉండేది నాకు. కానీ 2004వ సంవత్సరంకి వచ్చేసరికి నా ఆలోచన, నా ప్రణాళిక మొత్తం దేవుడు మార్చేశాడు. ఎందుకంటే ప్రకటించువారును పంపని ఎడల ఎలాగా ప్రకటించబడుతుంది అంటే ఏంటి అర్థమైంది ఈ మాట? అంటే ఈ సువార్తను ప్రకటించే వారిని మనం ఏం చేయాలంట? పంపాలి. వి హ్యావ్ టు సెండ్. సేవకుడు సంఘాన్ని రిలీజ్ చేయాలండి. అందుకే సంఘంలో చాలామంది పిల్లల్ని అడుగుతుంటాను, వెళ్ళండి సువార్త చేయండి, దేవుని పని చేయండి. మేబీ నువ్వు పురుషుడు కావచ్చు, మీరు సిస్టర్స్ కావచ్చు. బైబిల్లో ఎంతమంది సిస్టర్స్ పని చేయలేదు, దేవుని పని చేయలేదండి? లూదియా లాంటి వారు ఎంతమంది లేరు కదా? ఒకసారి మనం ఆలోచించాలి. ఏం చేయాలి మనం? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రకటించు వారిని పంపని ఎడల, ఆ దినాన మా నాన్నగారు 2004వ సంవత్సరంలో నన్ను పంపాడు కనుక ఈ సువార్తను మేము ప్రకటిస్తున్నాను. మరి నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? నీ ఇంటి నుంచి ఈ సువార్త ప్రకటించడానికి నువ్వు ఎవరిని పంపడానికి సిద్ధంగా ఉన్నావు? ఈ రక్షణ సువార్తను, చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించే సువార్త, పాపంలో ఉన్నవారిని పరిశుద్ధకు నడిపించే సువార్త, మారు మనసు నిమిత్తమైన సువార్త ప్రకటించడానికి ఎవరిని పంపించబోతున్నావు? కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రకటించు వారిని పంపని ఎడల ఏమంట? ఈ సువార్త ఎలాగా ప్రకటించబడుతుంది చూడండి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమని రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ. దేవుడికి మహిమ కలుగును గాక. సువార్తను ప్రకటించకపోతే ఏం రాయబడింది? శ్రమ. కనుక జ్ఞాపకం చేసుకున్నాం, ఆ దినాన గాబ్రియేలు దూత చేసిన పని మనం కూడా చేయడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అంత మాత్రమే కదా కదండి, భారతదేశానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచయం అవడానికి గల కారణం ఒకటి ఉంది. చాలామంది అంటారు బ్రిటిష్ వారు యేసు ప్రభువుని భారతదేశానికి పరిచయం చేశారని. కొంతమంది అంటారు అమెరికా వాళ్ళు వచ్చి భారతదేశానికి సువార్త పరిచయం చేశారు. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అవాస్తవం. వాస్తవానికి బ్రిటిష్ వారు రాక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడైన తోమ మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చి ఏం చేశారు? సువార్తను ప్రకటించాడండి. ఆ క్రమంలో ఆసియా ఖండానికి ఏం చేయబడింది? సువార్త ప్రకటించబడింది. భారతదేశానికి సువార్త రావడం జరిగింది. తోమా గారు ఈ భారతదేశానికి వస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆయనకి భాష తెలియదు. ఏమండి? భాష తెలీదు, ఈ ప్రాంతము తెలీదు. అయినప్పటికీ కూడా ఆయన సువార్త ప్రకటించడానికి తన జీవితాన్ని, తన దేశాన్ని, తన ప్రాంతాన్ని సమస్తము త్యాగము చేసి భారతదేశాన్ని సువార్త ప్రకటించడానికి వచ్చాడు. అందుకే అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అందుకే ఆ దినాన గాబ్రియేలు దూత గారు చేసిన పని సువార్తను ప్రకటించాడు. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభుని యేసుక్రీస్తు వారి గురించిన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, భారము మన మీద ఉంది. కేవలం క్రిస్మస్ దినాల్లో మాత్రమే కాదు, ప్రతినిత్యము దేవుని సువార్త ప్రకటించవలసిన బాధ్యత మంది. ఎలా ప్రకటించాలి? క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాట ద్వారా, మన ప్రవక్తన ద్వారా ఏం చేయొచ్చు? యేసు ప్రభు సువార్తను మనం ఏం చేయొచ్చు? ప్రకటించవచ్చు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుడా, గాబ్రియేలు దూత కాగలవా? గాబ్రియేలు దూత చేసిన పని ఏంటంట? 5వది సువార్తను ప్రకటించిన గాబ్రియేలు దూత. సువార్త అనగా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క జనన, మరణ,
పునరుద్ధానము. దీంతో పాటు చేయవలసిన మరొక పని ఏంటి తెలుసా? యేసు ప్రభు మరల తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరలా తిరిగి రానై ఉన్నాడనే సువార్తను మనం ఏం చేయగలగాలి? ప్రకటించగలగాలి. హల్లెలూయా. దయచేసి తల ఉంచుదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల తండ్రి, మా రక్షక మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సాయంకాలం వేళ తండ్రి, గాబ్రియేలు దూత చేసిన పని మేము చేయాలని, సువార్తను ప్రకటించాలని, సువార్తనగా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధారణము, ఆయన మరలా తిరిగి రాబోతున్న సత్యాన్ని తెలియచేయాలని మీరు మాకు నేర్పించారు. అంత మాత్రమే కాదయ్యా, మాకు రక్షణ ఉందని, మాకు పాప క్షమాపణ ఉందని, అయ్యా మాకు నీ ప్రేమ అందుబాటులో ఉందని, ఇదిగో తండ్రి మీరే మార్గము సత్యం జీవమైనారని మాకు తెలియచేశారు. అందరి బట్టి స్తుతిస్తూ మహింపరుస్తూ విశేషంగా తండ్రి ఈ రాత్రి కాల్సిన తండ్రి ఈ యొక్క క్రిస్మస్ గృహ గుడికిని ఏర్పాటు చేసుకున్న బుజ్జన కుటుంబాన్ని దీవించండి, శాంతక్కను దీవించి ఆశీర్వించమని అడుగుతున్నాం. అయ్యా నవిత విషయంలోను, అయ్యా లతీష్ విషయంలోను, వారి చదువుల్లోను, వారి ఉద్యోగ విషయంలోను, వారి భవిష్యత్ విషయంలో కూడా నువ్వు కృప చూపిస్తావని నమ్మచ్చు. బిడ్డల పక్షాన్ని మీరు నిలబడతారు నమ్మచ్చు. ఈ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరం తీర్చి నెరవేర్చమని అడుగుతున్నాం. విశేషంగా తండ్రి ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, మీ ప్రార్థనకు వచ్చిన కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని నీ హస్తాల కప్పు చెప్పుకుంటూ మా రక్షకుడును మహోన్నతుడును సజీవుడునైనా నిత్యుడైన యేసు క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.